ప్రస్తుతం మనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు. శివసేన రెడ్డి గారు, మీరు ఎన్నో ఎన్నికలు చూడడం అనేది జరుగుతుంది. అంటే మీ ఆధ్వర్యంలో కూడా చాలా ఎన్నికలు గెలిపించడం అనేది కూడా జరిగింది యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు ఎంతవరకు అనుకోవచ్చు, జనాలు ఏమనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారిని ఇక్కడ ఉండే ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా ఏదో అభ్యర్థిగానో లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గానో చూస్తలేరు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా చూస్తున్నారు. అంటే మా ఇంట్లో పిల్లాడు చిన్నప్పటి నుంచి బస్సులో పెరిగిండు, మా కన్న ముందర. మేము నిన్న మొన్న ఈ మసీద్ల కాడ నిన్న ఇచ్చినప్పుడు చాలా మంది ముస్లిం సోదరులతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అరే మా దోస్తు కొడుకు ఆయన ఏం కాదు, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము నవీన్ యాదవ్కే ఇస్తామనే వ్యవస్థ ఇక్కడ ఉంది, పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. నవీన్ యాదవ్ గారిని ఈ లోకల్లో ఉండేటువంటి లీడర్స్, లోకల్లో ఉండేటువంటి ప్రజలందరూ తన సొంత ఇంటి పిల్లల్లాగా, వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లోడ్లాగా చూస్తున్నారు. కాబట్టి 100% దాదాపు నేను అనుకుంటున్న 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని. 200% మినిమం 50,000 అయితే మినిమం. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఆ క్రైటీరియా పూర్తి డిఫరెంట్. అజారుద్దీన్ గారికి ఇచ్చింది మైనారిటీకి సంబంధించిన దాంట్లో ఒక మంత్రి పదవి ఇవ్వాలన్నది ఎప్పటి నుంచో ఉన్నది. అది 3 నెలల క్రితం అనుకున్న డిసిషన్. ఇప్పుడు అది క్లియరెన్స్ అయింది కాబట్టి ఇమీడియట్ గా క్లియరెన్స్ చేశారు అంతే. దానికి దీనికి ఎలక్షన్ కి ఎటువంటి సంబంధం లేదు. సో మొత్తానికి అంటే 50,000 మెజార్టీ అంత కాన్ఫిడెన్స్ అంటే ప్రజల్లో మేము తిరుగుతున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ప్రతి దగ్గర ఏంది ఇల్లు తిరుగుతా ఉన్నాం. ఆ తిరిగిన సమయంలో వాళ్ళు చెప్తున్న వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాటలను చూసే నేను మీకు చెప్తున్నాం. అంటే అంతా వాళ్ళు ఏదో బయటి వ్యక్తి లాగానో ఏదో అతను ఎవరో ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా అని చూస్తలేరు. మా ఇంట్లో పిల్లాడని చెప్తున్నారు డైరెక్ట్ గా. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, భయపడి ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లని ఎమ్మెల్యేలని మంత్రులని నియమించారు. భయపడేది ఏముంది, ఇది వ్యవస్థ. ఇది ఇంకా ఇది ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ 18 మంది ఇచ్చారు కదా. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒకసారి పాతకి ఎన్నికకి పోండి. మునుగోడు ఎలక్షన్ లో ఎమ్మెల్యేకి ఒక బూత్కి ఇచ్చినారు వాళ్ళు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక బూత్కి ఇచ్చిండ్రు. టిఆర్ఎస్ మునుగోడు కానీ లేకపోతే నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లో తీసుకోండి. గతంలో వాళ్ళు చేసిన ఎలక్షన్ లో వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇది ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరిని కొంత దీనికి వాడతారు, కొంత దాన్ని వాడతారు. పార్టీ విధానం అది. ఏ పార్టీ ఇప్పుడు వాళ్ళ దానిలో మాజీ మంత్రులను ఒక్కొక్క బూత్ కో ఎమ్మెల్యేని వేసినారు. వాళ్ళు కూడా ఒక్కొక్క డివిజన్ కు ఒక మాజీ మంత్రిని వేసిండ్రు. రౌడీ అంటే ఏంది ఒక్కసారి ఆలోచన చేయాల్సింది. ఒక బీసీ బిడ్డనేమో రౌడీ అంటారు. మరి మొన్నటి వరకు ఇదే అంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడొద్దు కానీ గతంలో మాగంటి గోపీనాథ్ చేసింది ఇక్కడ రౌడీజం కాదు. రౌడీజం అంటే గతంలో చేసిన, ఇక్కడ శాసనసభ్యుడు చేసిన రౌడీజంతో పోలిస్తే అసలు ఈ రోజు ఆయన మీద ఏదన్నా ఒకరిని బెదిరించింది కానీ వ్యవస్థ కానీ ఏదైనా కనపడ్డదా? వాళ్ళు ఓసీ కాబట్టి, నేను కూడా ఓసీ సామాజిక వర్గమే, కానీ వాళ్ళనేమో సింపతి అని అంటారు. బీసీ క్యాండిడేట్ కి ఈరోజు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తికి ఇస్తే దాన్ని రౌడీ అని అంటారా? ఇది బీసీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు, ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇది బీసీలందరూ కూడా మీ ఇంట్లో పిల్లగాన్ని, మీ పిల్లగాన్ని ఈరోజు ఒక యాదవ్ని ఈరోజు మీరు నిలబెడితే కాంగ్రెస్ పార్టీ ఇస్తే రౌడీ అనే ముద్రేష పరిస్థితిలో ఈరోజు వెల్మదొరలు ఉన్నారు. దయచేసి ఫస్ట్ వాళ్ళని ఇంట్లో ముందరకు వస్తే తరిమి కొట్టండి. ఫస్ట్ నిజంగా బీసీ బిడ్డలు ఉంటే, అరే మా బీసీని ఎట్లా అంటావు నువ్వు రౌడీ అని చెప్పి ఉరికించదానండి ఫస్ట్ ఆ కేటీఆర్ ని, హరీష్ రావుని, టిఆర్ఎస్ సన్నాసులను. వాస్తవానికి నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి కేసులు ఏమున్నాయి, నవీన్ యాదవ్ ఎంతమందిని ఏమైనా ఆక్రమించిన ఉన్నాయా, లేకపోతే గతంలో ఉన్న శాసనసభ్యుల్లాగా ఏదైనా కబ్జాలు చేసినట్టు ఉన్నాయో ఒకసారి చూపించండి. శాతం అయితే ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి ప్రజా క్షేత్రాలకు వెళ్ళి బయటకు వచ్చి ఈరోజు ఆయనకు వచ్చినటువంటి ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ తట్టుకోలేక ఈరోజు అరే ఒక బీసీని ఎదగనియొద్దనే ఉద్దేశంతో రౌడీ అనే ముద్రేస్తున్నారు. బీసీలందరూ ఏకమై ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీసీలందరూ ఏకమై టీఆర్ఎస్ సన్నాసులను ఎక్కడెక్కడ తరిమి కొట్టండి. ఫస్ట్ నిజంగా ఒక బీసీ అయితే మీరు ఒక బీసీ బిడ్డ మీద రౌడీ అనే ముద్రేస్తున్నందుకు వాళ్ళని తరిమి కొట్టండి. ఫస్ట్ దాదాపు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మీద 50,000 ఓట్లు రావడానికి 50,000 మెజారిటీ వస్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం. నవంబర్ 14 ముందే ఇంతమందికి ఇదే కాలనీ తీసుకోండి మీరు. అదొకసారి ఆ బిల్డింగ్ పైన ఉన్నది కూడా ఈ ఏరియాలో వెంటనే మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ దాదాపు 140 కోట్ల ఫండ్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే.